సార్ హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి సార్ మీ పేరు? నా పేరు మధుసూదన్ రెడ్డి. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి మట్టుకు వాళ్ళ ప్రసారం తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమికి వస్తున్నారు, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. మనకి 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే సంక్షేమం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? జగన్ గారు బాగానే చేశారు, మరి వీళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. మరి జనం ఎవరు నమ్ముతారు? ఆల్రెడీ వచ్చే పథకాలు కొనసాగిస్తామని జగన్ గారు చెప్తున్నారు. మరి ఈయన కొత్త చేస్తానంటున్నాడు. మరి జనాలు ఇప్పుడు ఉన్నాయి రన్ అయితే మంచిది కదా, మరి కొత్తవి ఎందుకు? విద్య వైద్యం అన్నీ బాగానే ఉన్నాయి జగన్ గారి ద్వారా. మరి చంద్రబాబు నాయుడు కూడా అదే అంటున్నారు. దానికి ఎలక్షన్స్ మాత్రం బాగా హీట్గానే ఉన్నాయి. మరి జగన్ చెప్పింది జనాలు నమ్ముతారు, మరి చంద్రబాబు గారు చెప్పింది నమ్మరు, జనాలకు తెలియాలి. ఆ 3 క్యాపిటల్స్ విషయంలో ప్రామిస్ చేసి మాట తప్పేసి చెప్పేసి అంటున్నారు కదా సార్. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, సామాన్య ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. క్యాపిటల్ లేని రాజధానిగా 3 క్యాపిటల్స్ అంటే ముందు అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కదండి. ఏపీకి ఇస్తే కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. అంతకుముందు 2014లో కలిశారు, అప్పుడు కూడా ఇవ్వలేదు స్పెషల్ స్టేటస్, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అసలు దాని గురించి చెప్పలేదు. ఏపీకి లబ్ధి పొందే ఏవి చెప్పట్లేదు కదా వీళ్ళు, కూటమి వాళ్ళు చెప్తే కదా జనాలు నమ్మేది. టీగా ఒక చోట క్యాపిటల్ పెట్టడం అంతకంటే పిచ్చి పని ఇంకోటి లేదు. హైదరాబాద్లో చేసిన పని అదే కదా, జగన్ గారు చెప్పేది అదే కదా. 3 చోట్ల అభివృద్ధి చేస్తామంటున్నారు కదా, అది కూడా జనాలు ఆలోచించాలి కదా. మళ్ళీ హైదరాబాద్ పరిస్థితులు రాకూడదు కదా. వైజాగ్లో ఆల్రెడీ వైజాగ్ గురించి స్పెషల్గా చెప్పగలదు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన వైజాగే సార్. బట్ అక్కడ రుషికొండను కూల్ చేసి ప్యాలెస్ కట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు కదా. కొండల మీద హైదరాబాద్ అన్ని కొండలన్నీ ప్యాలెస్లే కదా హైదరాబాద్లో ఉన్నాయండి. మరి రుషికొండ ప్యాలెస్ ఎట్ అవుతుందండి? వైజాగ్ ఏపీకి ఒక అసెట్ లాంటిది. దాని మీద తక్కువ పెట్టుబడితో వైజాగ్ని డెవలప్ చేసుకోవచ్చు. అది మంచి పద్ధతే కదా. అది ఎందుకు ఆ సైడ్ ఆలోచించట్లేదు? మహానగరాలు ఎట్లా కట్టలేము. అసలు స్టేట్ అనేది లోడ్ బడ్జెట్లో ఉంది కదా, అలాంటప్పుడు అది పిచ్చే ఆలోచనే నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు సార్, ఎంత మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ అసలు సినిమా యాక్టర్ అంతే అండి. పవన్ కళ్యాణ్ రాజకీయాలు పనికిరాడు. అతను ఏం మాట్లాడుతున్నాడు, అంత మనిషి ఒక మీ సీమను పట్టుకొని ఆ స్థాయిలో మాట్లాడకూడదు, తప్పది. అసలు అంత కుళ్ళు ఎందుకు మనిషికి? జనాలు నమ్మితే ఓట్లు వేస్తారు నీకైనా. నువ్వు ఈ విధంగా జగన్ తిడితే నీకు ఓట్లు పడవు కదా. కష్టం అండి గెలవడు. గారే 3 పిల్లల గురించి మాట్లాడదు కదా సార్ అని చెప్పేసి అంటున్నారు. పిల్లలే ఉంది, పిల్లలు మరి నువ్వు సరిగ్గా మాట్లాడితే అందరు సరిగ్గా మాట్లాడతారు. నువ్వు సగంగా లేవు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు మరి ప్రూవ్ చేసుకోవాలి కదా. నువ్వే సరిగ్గా లేకపోతే ఇంక జనాలు ఏం చెప్తావు? నువ్వు సినిమాలు కాదు కదా జీవితం అంటే. సినిమాలు 3 గంటలు నిండుగా ఉంటుంది, జీవితం అది కాదు కదా, రియల్ అది వేరు కదా. సర్వేలో టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ సర్వేలో ఎంతవరకు నిజమంటారు? ప్రశాంత్ కిషోర్ సర్వేని ఎవరు నమ్మట్లేదండి. ఇప్పుడైతే పోటీ అయితే గట్టిగానే ఉంది. జగన్ నమ్మితే జగన్ ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 2014లో చెప్పి ఆయన 14 సంవత్సరాలు చేశాడు. మరి ఆయన నమ్మరా అనేది ఎలక్షన్ తర్వాత తెలుసుద్ది. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. ప్రతిపత్తులకు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? మీడియాలో హైప్ ఇచ్చుకుంటే కాదు కదండి, జనాల్లో ఏముండాలో తెలియదు. మనకి లోకేష్ గురించి తెలియదు. ఆయన మరి లోకేష్ గురించి మనకైతే తెలియదండి. అక్కడ పరిస్థితి అక్కడ లోకల్స్కి తెలుస్తుంది. వైసీపీలో కొంతమంది ఫైర్ బ్యాండ్లు ఉన్నారు సార్. కొడాలి నాని అవ్వచ్చు, రోజా, మంత్రి పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఈసారి గెలిచే అవకాశం ఉన్నాయంటారు సార్ మీరు? గెలిస్తే అంటే గెలుస్తారండి, దానికి ఏముంది. పోటీ అనేది డిఫికల్ట్గానే ఉంది. మరి కూటమి కట్టారు కదా, మరి జనాలు జగన్ నమ్మితే అంతా జగన్ పథకాలు నమ్మితే జగన్కే ఓటేస్తారండి. ఇంకా వీళ్ళంతా అంటే ఓకే, ఎవరి సీట్లు రావచ్చు సార్ ఈసారి వైసీపీకి? వాళ్ళు వైనాట్ 175 అన్నారు కదా, మీరేమంటారు? పోటీ బాగా గట్టిగా ఉంది కాబట్టి బాగానే వస్తాయి. జగన్ మీటింగ్లకు వచ్చే జనాలు చూస్తే మరి ఇంత ఎండల్లో జనాలు వస్తున్నారంటే మీటింగ్స్కి మాత్రం జగన్ మీద నమ్మకం పెట్టుకోను కదా వస్తుంది. కూటమికి టఫ్ ఫైట్ ఉందండి, టఫ్ ఫైట్ ఉందని అనుకుంటున్నాం. కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? చెప్పలేనండి. కూటమికి ఫస్ట్ వైసీపీ, నెక్స్ట్ కూటమి, అంతే. మళ్ళీ ఏపీలో వైసీపీ రావాలని కోరుకుంటున్నారు. అంటే మంచి పాలన ఇచ్చారు కాబట్టి వాళ్ళు వస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ.